సూపర్ 6 న్యూస్ లో మరొక అప్డేట్ చూద్దాం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ శ్యామలకు బిగ్ రిలీఫ్ లభించింది. శ్యామలను అరెస్ట్ చేయొద్దంటూ ఇప్పటికే పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు కూడా హైకోర్టు సూచించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, యాంకర్ శ్యామలకు బిగ్ రిలీఫ్ లభించింది. అయితే సోమవారం నుంచి ఆమె విచారణకు కూడా హాజరు కాబోతున్నారు. ఎలా ఉండబోతోంది విచారణ? అప్డేట్స్ ఏంటి? సిరాని బెట్టింగ్ యాప్ సంబంధించి ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న వేళ కొంతమంది పోలీసులకి విచారణకు సహకరించకుండా తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా 11 మంది మీద ఇటు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటి వరకు 4 మాత్రమే విచారణకు హాజరయ్యారు. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందులో విష్ణుప్రియ సంబంధించిన ఫోన్ కూడా సీజ్ చేసిన నేపథ్యంలో తాజాగా యాంకర్ శ్యామల పేరు కూడా ఉన్న నేపథ్యంలో ఆమె ఇప్పటి వరకు విచారణ రాకుండా ఇప్పుడు ఆ మీద నమోదైన ఎఫ్ఐఆర్ని క్రాష్ చేయాలంటూ కూడా ఈరోజు ఉదయం హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ తర్వాత కూడా ఆమెకి అరెస్టు చేయొద్దంటూ కూడా పంజగుట్ట పోలీసులకు చెప్పిన పరిస్థితి. కానీ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, పోలీసులకు సహకరించాలంటూ కూడా ఇటు కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆమె ఎప్పుడు పంజగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరు అవుతారని కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంది. ఆ విచారణలో భాగంగా ఆమెకి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకైతే సోమవారం కూడా ఇటు పోలీసుల విచారణకు రావాలంటూ కూడా చెప్పారు. కానీ ఆ రోజు ఆమె విచారణకి వస్తారా రాదా అని కూడా కొంత సందిగ్ధ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తిస్థాయి ఇప్పటివరకు ఈ పంజగుట్ట బెట్టింగ్ యాప్ సంబంధించిన కేసులో 11 మందికి సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్లారు, కొంతమంది ఇప్పటికే దేశాన్ని విడిచి వెళ్ళిపోయినట్టుగా సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు పోలీసులు విచారణ చేసిన 4కు సంబంధించి కూడా కొంత కీలక సమాచారం రాబట్టారు. ఏ మేరకు ఎవరి ప్రోద్బలంతో ఈ యాప్లకు సంబంధించిన ప్రమోషన్ చేశారని కూడా వివరాలు తెలుసుకున్నారు. కానీ ఒకరి వద్ద మాత్రమే తాము కొన్ని యాప్లకు సంబంధించి కూడా 10ల సంఖ్యలో వాటికి సంబంధించిన వీడియో చేశాము, అందుకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో పారదర్శకం అందుకున్నామంటూ చెప్పడంతో ఆమె ఫోన్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రీతు చౌదరి విషయానికి వస్తే కూడా సుమారుగా ఆమెని 4 గంటల పాటు నిన్న పోలీసులు విచారించారు. ఆ తర్వాత వదిలేసి మరొకసారి నోటీసులు జారీ చేసి రావాలని చెప్పిన నేపథ్యంలో తాజాగా యాంకర్ శ్యామల వ్యవహారానికి సంబంధించి కూడా ఆమె సోమవారం రావాలంటూ కూడా ఈరోజు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో నిజంగా ఆ రోజు విచారణకు వస్తారా రాదా అన్న కొంత సందిగ్ధ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వారికి సంబంధించి కూడా ఏ విధంగా వారిని విచారణకు పిలిపించారన్న కసరత్తు కూడా పంజగుట్ట పోలీసు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పంజగుట్ట కేసు సంబంధించి పక్కన పెడితే మియాపూర్ బెట్టింగ్ యాప్ సంబంధించిన కేసులో కూడా ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ సంబంధించిన మినహా మిగతా ఎవరైతే యాంకర్లు యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఉన్నారో వారిని కూడా వాటికి నోటీసులు జారీ చేసి వీరు ఏ విధంగా బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేశారన్న సమాచారం కూడా అక్కడ పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మొదటి కేసు పంజగుట్టలో నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కూడా 11 మంది మీద కేసు నమోదైతే కేవలం 4 మాత్రమే అయ్యారు. కాబట్టి యాంకర్ శ్యామల సోమవారం విచారణ హారైతే 5గురికి అవుతారు. కాబట్టి దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి స్టెప్ వేయబోతున్నారో కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు కొంతమంది ఎందుకంటే ఇప్పటికే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఒక్కొక్క బాధితులు కూడా వచ్చి తమ గోల్డ్ వెళ్ళబోసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్ సైబరాబాద్ కమిషన్ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కావచ్చు దానికి ప్రమోట్ చేసిన వారికి సంబంధించిన విచారణ ఏ విధంగా చేశారని కూడా కొంత ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.